హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. గోల్డ్ మ్యాన్. సో మనం ఎప్పటి నుంచో గోల్డ్ మ్యాన్స్ని చూస్తూ ఉన్నాం, కానీ ఈ మధ్యన గోల్డ్ మ్యాన్స్ గురించి బాగా చర్చిస్తున్నాం, బాగా వైరల్ న్యూస్ కూడా నడుస్తుంది. ఎందుకంటే కొంతమంది వాళ్ళు ఫేక్ గోల్డ్ వేసుకుని నమ్మిస్తున్నారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. బేసిక్గా అంటే ఆడవాళ్ళకి ఎక్కువ గోల్డ్ ఇష్టం ఉంటుంది, గోల్డ్ అంటే లేడీస్ ఇలా గుర్తొస్తుంది. కానీ వాళ్ళకు మించి కేజీలు గోల్డ్ వేసుకునే అంత ఇష్టం మగవాళ్ళకు కూడా ఉంది అనేది ఈ మధ్య కాలంలో బాగా కనిపిస్తూ ఉంది. సో మనతో పాటు గోల్డ్ మ్యాన్ సూర్యాబాయ్ ఉన్నారు. సూర్యాబాయికి సంబంధించి కూడా మనం ఈ మధ్యకాలంలో వార్తలు చూసాం కదా. సో సూర్యాబాయితోనే మాట్లాడదాం క్లియర్గా తన గోల్డ్ గురించి అండ్ ఇంకా అసలు ఏం జరిగింది, ఇప్పుడు ఆయన వైరల్ అవడానికి రీజన్ ఏంటి అడిగి తెలుసుకుందాం. హలో సూర్యాబాయ్. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? గోల్డ్ మ్యాన్ సూర్య కాదు, ఓల్డ్ సిటీ సూర్యాబాయ్. ఓల్డ్ సిటీ సూర్యాబాయ్. ఎస్. ఓకే, ఎందుకు గోల్డ్ మ్యాన్ కట్ అది చేస్తున్నారు? ఎవరు గోల్డ్ మ్యాన్? నేను కాదు. మరి ఎందుకు గోల్డ్? ఒకటి గోల్డ్ మ్యాన్ అంటే ఇప్పుడు మీరు ఎక్కువ గోల్డ్ వేసుకుని కనిపిస్తే గోల్డ్ మ్యాన్, గోల్డ్ లేకుండా కనిపిస్తే ఓల్డ్ సిటీ సూర్యాబాయ్. అది ఏంటంటే మనకి ఏదో మమ్మీకున్న డ్రీమ్ ప్రకారం కొద్ది రోజులు వేసుకోవాలని చెప్పే ఆ ప్రకారంగా కొద్ది రోజుల నుంచి నేను గోల్డ్ వేస్తున్నా. గోల్డ్ వేసుకోవడము, గోల్డ్ మ్యాన్ గా బాగా వైరల్ అవ్వడము, అండ్ నేను వైరల్ అయిన తర్వాత అందరూ డౌన్ అయిపోవడము, అదంతా విపరీతమైన ఇక తట్టుకోలేకపోయారు. ఇక ఆ గోల్డ్ మ్యాన్స్ కావచ్చు అండ్ ఎవరన్నా కావచ్చు, విపరీతమైన తక్కువ రోజుల్లో చాలా పాపులారిటీ వచ్చింది అని తట్టుకోలేకపోయారు. తట్టుకోలేక దీన్ని ప్లాన్ చేసి పకడ్బందీగా ఒక రూమర్ అలా వదిలేద్దాం, పైసలు ఇచ్చి చేపిద్దాం, డబ్బులు ఇచ్చి కొన్ని చిన్న మీడియాస్కి డబ్బులు ఇచ్చి, ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి పదే ఆ న్యూస్ ఏపిస్తూ అట్లా వైరల్ చేశారు. నన్ను నష్టపెడదామని చూసారు, కానీ వాళ్ళు నన్ను నష్టపెట్టే దాంట్లో నాకు మంచి జరిగింది అంతా. ఇంకా ఫేమ్ అయ్యాను నేను. అండ్ ఇంకో విషయము, రోల్డ్ గోల్డా అని పక్కన పెడితే, నేను గోల్డ్ వేసుకొని ఎవరికి ఏ హాని చేయలేదు, నేను గోల్డ్ వేసుకొని ఎవరిని ముంచలేదు, నేను ఈ గోల్డ్ మీ దగ్గర పెట్టుకొని నేను డబ్బులు ఇవ్వండి అని చెప్పి నేను మోసం చేయలేదు. మీరు ఇదంతా ఆల్రెడీ మీ వీడియో కూడా పెట్టారు. ఎస్. బట్ అంటే నాకు డౌట్ ఏంటంటే, అసలు గోల్డ్ మ్యాన్ విజయ్ని ఎక్కడో ఢిల్లీలో పట్టుకుంటే ఇక్కడ మీ మీద ఐటీ అధికారులు వచ్చి రైడ్ చేయడం ఏంటి? అసలు అది నాకు అర్థం కాలేదు, ఏం జరిగింది? అదే ఇప్పుడు నాతో పాటు ఇంకా చాలా మంది గోల్డ్ మ్యాన్లు ఉన్నారు, చాలా లంగా పని చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అవన్నీ ఏవి కూడా పోలీసు వాళ్ళ దృష్టిలో కానీ నా దృష్టిలో కానీ అలా చేసినట్టు కూడా లేదు. అలాంటిది అంతమందిని వదిలేసి నా దగ్గరికి వచ్చారంటే దీని మధ్య ఎంతమంది చేతులు ఉన్నాయి, ఎంత కుట్ర ఉంది, అండ్ ఈ ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరూ ధరించలేనిది నేను ఈ కడియం వెంకటేశ్వర స్వామిది ధరించిన తర్వాతే ఇదంతా జరిగింది. కావాలని పక్క ప్లాన్ చేసి ఇది చేశారు. ఓకే, ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది ఏమైనా తెలుసుకున్నారా మీరు? అవును, ఐటీ అధికారులు నా దగ్గరికి రావడం అయితే వాస్తవమే. అండ్ ఐటీ అధికారుల ఆపరేషన్ ఇంకా పూర్తిగా అవ్వలేదు. ఫస్ట్ డే ఒక 1 అవర్ వాళ్ళు నన్ను కొన్ని అడిగారు, వాళ్ళకు కొన్ని చెప్పాను. మళ్ళీ నెక్స్ట్ మీకు నాకు డేట్ ఇచ్చారు, ఆ డేట్ ప్రకారం నేను వెళ్ళి ఇంకా వేరేటివన్నీ, అంటే ఇది ఇంకా ప్రాసెసింగ్ ఉంది, పూర్తిగా అవ్వలేదు. కాకముందే ఫేక్ అని అదని, అంటే ఇదంతా నేను బిల్స్ ఎంత ఆ రోజు వాళ్ళు వచ్చినప్పుడు నేను ఎలా అయితే నేను రెడీ అయి ఉన్నానో, ఇలా చేయను ఇది వేసుకొని ఇవి వేసుకొని వెళ్ళడం జరిగింది. దాన్ని వాళ్ళు టెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో గోల్డ్ ఎంత, ఏం సంగతి, ఏం కథ అనేది ఇంకా పూర్తిగా క్లారిఫై అయ్యలే. ఇంకా కొన్ని ఉన్నాయి, అవన్నీ తేవాలి, దాని బిల్స్ తేవాలి, అన్నీ తేవాలి అన్నారు. దాని నెక్స్ట్ డేట్కి వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళు వాల్యుయేషను, కథ కార్ఖానా, ఎన్ని బిల్స్ ఉన్నాయి, ఎన్ని లేవు, ఎన్ని బయట పడ్డాయి, ఎన్ని పడలేదు అని ఇంకా వాళ్ళు అప్పుడు చెప్తారు. అధికారులు వచ్చినప్పుడు మీ దగ్గర ఎన్ని కేజీలు గోల్డ్ ఉంది మీ మెడలో కానీ మీ దగ్గర కానీ? కొంచెమే ఉంది, ఎక్కువేం లేదు. ఆ రోజు వాళ్ళు వచ్చినప్పుడు అవి నేను చూపించడం జరిగింది. దానిలో కొన్ని బిల్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని లేదు నేను కొన్నే తీసుకెళ్ళాను కాబట్టి పూర్తిగా వాళ్ళు కొన్ని చేయడం జరిగింది. అండ్ వాళ్ళకి ఎన్ని అయితే క్లారిఫికేషన్స్ ఇవ్వాలి అన్ని ఇచ్చాను. ఇంకా చాలా ఉంది ప్రాసెసింగ్, ఇంకా అయిపోలే. అప్పల్లోపలే దొరికింది ఛాన్స్ అని చెప్పి. ఒకటి, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఇంకా బయట పెట్టకముందే నాకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి నన్ను పట్టుకున్నారు, ఇదంతా అయిందని చెప్పి
బయట వాళ్ళకి ఎలా తెలుస్తుంది? తెలుసుకున్నారు, అదే తెలుసుకున్నారు. ఎవరు 100% ప్లాన్ చేశారు, తెలుసుకున్నా. తెలుసు, ఎలా ప్లాన్ తెలుసు. చేశారు, నాకు అది తెలుసు. చెప్పండి మరి. ఏంటి? ఎవరు ప్లాన్ చేశారు, ఎలా ప్లాన్ చేశారు? ఎవరు ప్లాన్ చేశారని చెప్పడం వల్ల ఒరిగేది ఏముంది? ఇప్పుడు నేను డైరెక్ట్గా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు అన్న విషయం వాళ్ళకి తెలుసు. నేను నెక్స్ట్ ఏం చేస్తాను అన్న విషయం కూడా వాళ్ళకి తెలుసు. అంటే మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారు, మళ్ళీ మీరు ఏం చేయబోతున్నారు? మీకు నేను చెప్పాను, నేను తక్కువగా ఎంతోమంది వేసుకుంటున్నారు, నేను వేసుకొని బాగా వైరల్ అయ్యేసరికి తట్టుకోలేకపోయారు. అదొకటే రీజన్. అంతే, వాళ్ళకి నాకు పర్సనల్గా ఏం లేవు. అయితే గోల్డ్ మెన్స్ చేశారు. ఈ గోల్డ్ మెన్స్ అందరూ కలిసి మీ మీద కుట్ర చేశారా? ఎవరన్నా ఉండరు, గోల్డ్ మ్యాన్స్ కావచ్చు, ఇంకా వేరే నేనంటే పడనోళ్ళు కావచ్చు, ఇంకొకరు. ఆయనతో మాట్లాడారా, విజయ్తో మాట్లాడారు? యా మాట్లాడారా? ఓకే, ఏం మాట్లాడారు? క్యాజువల్ డిస్కషన్. ఏంటి ఇలా అయిపోయింది అసలు, నేనేమంతా మీ గురించి డీటెయిల్స్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, మరి అక్కడ జరిగితే మరి ఇక్కడ నీకు ఇది అవ్వడమే. ఆయన ఏం చెప్పలేదు అట్లంటే అన్నాడు మరి. అండ్ నమ్మారా? ఆయన ఏం చెప్పలేదు అంటే మనం ఏది కూడా చూసేదాకా వినేదాకా ఓకే. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, మీకు ఏమైనా అనుమానం ఉంది? ఒకవేళ ఆయన చెప్పినా సరే, ఆయన దాంట్లో డేటా ఓకే, నా కాంటాక్ట్ ఒకటే ఉండదు కదా, ఇంకా చాలామంది కాంటాక్ట్స్ ఉంటాయి కదా, ఎంతోమంది గోల్డ్ మ్యాన్స్ ఉంటాయి, ఎంతోమంది ఉంటాయి. వాళ్ళందరికీ కాకుండా నా దగ్గరే వాళ్ళు రావడం అనేది ఇది చాలా ఆలోచించాల్సిన విషయము. అండ్ దీన్ని పబ్లిక్ కూడా వాళ్ళు స్వీకరించారు. ఇదంతా పక్కా పకడ్బందీగా కావాలని డిఫేమ్ చేయాలని, ఇది సూర్య అన్న మీద చేస్తున్న కుట్ర అని ప్రతి ఒక్కరు కామెంట్స్ పెట్టడము, వాళ్ళు వీడియో చేసి మరీ పెట్టడము, ఇవన్నీ చూసుకుంటే కావాలని చేసిందని. రెగ్యులర్గా మీరు ఎంత గోల్డ్ ధరిస్తారు? అంటే నేను రెగ్యులర్గా ఏం లేదు బ్రో, మీ ఎప్పుడన్నా ఒంటి మీద ఎంత ఉంటుంది? ఎప్పుడు నా మెడలో నేను రెగ్యులర్గా నేను ధరించను. ఏమైనా ఫంక్షన్స్ ఉంటే లేకపోతే ఇలాంటి ఈవెంట్స్ ఏమైనా ఉంటే మాత్రమే క్యాజువల్గా ఒక చైను, కడెము అవి వేసుకొని వెళ్తా. అవి ఎంత ధరించాను ఏంది అవి అనేది నేను చెప్పకూడదు ఇప్పుడు, ఎందుకంటే ఇవన్నీ నేను ఎక్స్ప్లెనేషన్ అక్కడ ఇచ్చుకుంటున్నా, అది జరుగుతుంది. ఆ ప్రాసెసింగ్ కాకముందే అదేదో ఫేకు అది ఇది అని చెప్పి. మీరు రోల్డ్ గోల్డ్ వేసుకున్నారా, గోల్డ్ వేసుకున్నారా, దానివల్ల నిజంగానే ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదు. కానీ మీరు రోల్డ్ గోల్డ్ ధరించారు, రోల్డ్ గోల్డ్ వేసుకున్నారు అనే న్యూస్ ఎందుకు బయటకు వచ్చింది, అది నిజమేనా? గోల్డ్ వేసుకుంటున్నారు, గోల్డ్ వేసుకుంటున్నారు, అది నిజమా అబద్ధమా? ఉపయోగం లేదు, బట్ ఆ న్యూస్ ఎందుకు వచ్చింది, అది నిజమా కాదా, ఎందుకు ఎందుకు క్రియేట్ అయింది అసలు? అది మీకు ఇందాకే చెప్పా, డబ్బులు ఇచ్చి మరీ కొన్ని మీడియా వాళ్ళకి క్రియేట్ చేయించారు అని. మీకు ఆన్సర్ నేను ఇచ్చేసా. ఇప్పుడు ఐటీ అధికారులను పంపించడం అండ్ ఇంకా మీరు ధరించింది గోల్డ్ కాదు అని కూడా విషయం తెలుసా, ఐటీ అధికారులను పంపించడం అని మనం వాళ్ళకి సవాల్ ఇస్తకూడదు. ఎందుకంటే వాళ్ళు ఒక డిపార్ట్మెంట్ కాబట్టి మనం వాళ్ళ మీద ఆరోపణ మనం చేయకూడదు. ఒకవేళ అది నిజమే అయినా సరే మనం ఆరోపణ చేయకూడదు. మీరు చెప్తున్నారు కదా ఎవరో ప్లాన్ చేసి పంపించారు. ఇదంతా ప్లాన్ ప్రకారంగా జరిగిందని నేను చెప్తున్నా. 100% ప్లాన్ ప్రకారంగానే జరిగింది. అదే మీరు రోల్డ్ గోల్డ్ వేసుకుంటున్నారు అనే ప్రచారం కూడా ప్లాన్ ప్రకారం చేశారు, అది నిజం కాదు. అయితే అది నిజం కాదు, మనం వేసుకుంటుంది గోల్డే. అది అందరికీ నేను చెప్పడం జరిగింది, అందరికీ నేను క్లారిటీ ఇవ్వడం జరిగింది. కానీ మీరు రియాక్ట్ అయ్యారుగా, వీడియో పెట్టారు కదా. పెట్టాను కదా. ఇప్పుడు మరి రియాక్ట్ అవ్వద్దు, వాళ్ళని ఫేమస్ చేయొద్దు అంటున్నారు. ఇప్పుడు నేను వాళ్ళ పేర్లు ఏం ఫేమస్ చేయలేగా, వాళ్ళ పేర్లు ఏమైనా మెన్షన్ చేశానా, వాళ్ళ ఫోటోలు ఏమైనా మెన్షన్ చేశానా? కాదు, క్లారిటీగా మీరు చూశారు కదా, అన్నీ చెప్పినా డైరెక్ట్గా. ఎందుకంటే ఎవరి పేర్లు ఎవరు కూడా చెప్పకూడదు. ఎప్పుడైతే నా పేరు చెప్తారో అప్పుడు బరాబర్ నా పేరు నేను కూడా 100% చెప్తా. ఇంతకు ముందు మీరు ధరించిన దానికంటే ఇప్పుడు కొంచెం తగ్గించినట్టున్నారు. ఇంతకుముందు మెడలో ఇంకొక 2-3 ఉండేవి అనుకుంటారు. ఇంతమంది ఇంటర్వ్యూస్కి అక్కడ ఎక్కడ పిలుస్తున్నారు, అంత వజన్ వేసుకొని పొద్దు నుంచి రాత్రి దాకా మనం తిరగలేం కదా. ఒక మాట, అందులో ఇన్కమ్ ట్యాక్స్ ఇది ఎంత అవుతుంది కదా. అయినప్పుడు దాని ప్రకారంగా మనం వాళ్ళు చెప్పిన రూల్స్ ప్రకారం మనం చేయాలి, కానీ మనకి ఇష్టం వచ్చినట్టు మనం చేయొద్దు కదా. ఒకవేళ ఫేక్ గోల్డ్ అయితే నేను ఇట్లా వేసుకొని రాను కదా, పబ్లిక్లో వేసుకొని రాను, ఇదంతా చేయను, ఇంతగానం నేను చేయను కదా. అండ్ ఇంకో విషయం, నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు, నా వల్ల ఎవరికి నష్టం లేదు, సమాజానికి కూడా. కానీ అంటే వీటికి మీరు ప్రాపర్గా వాళ్ళకి ఆన్సర్ చేశారు కాబట్టి ధైర్యంగా తిరుగుతున్నారు వీటితో. ఎస్, ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి, ఆ ప్రాసెస్ ఇంకా అవుతుంది. అది అయిన తర్వాత అవి కూడా మీరు ఎస్ వేసుకుని తిరుగుతారు. అది సో అది మొత్తం ఒరిజినల్, ఇది అది అంతా. అది ఆల్రెడీ దానికి అంతా రిజల్ట్ కూడా వచ్చేసింది బ్రో, రిజల్ట్ వచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు తీసుకున్నారు ఇవి అంటే ఈ మధ్యకాలంలో గోల్డ్ రేట్స్ బాగా పెరుగుతాయి. ఈ మధ్య కాలంలో కాదు బ్రో, నాది పాతది బంగారం ఉంటుంది కదా, అయితే నేను మారుస్తూ ఉంటాను అనమాట. పాత బంగారం అంతా కరిగించి దీని మీద ఎక్కించామన్నమాట. ఓకే, ఐటమ్ రెడీ చేసి ఆ గోల్డ్ దీని మీద షీట్ ఎక్కించామన్నమాట. అలా వాచ్ గురించి ఇంతకుముందు చెప్పినట్టున్నారు, అది కాస్ట్లీ కానీ గోల్డ్ కాదు. కాదు బ్రో. మీ మెయిన్ ప్రొఫెషన్ ఏంటి? రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ మెయిన్ ప్రొఫెషన్ రియల్ ఎస్టేట్. ఒకప్పుడు చేస్తూ నేను మూవీస్లో
అండ్ మీకు కావాలంటే ఇన్స్టాలో చూసుకోవచ్చు. నేను ఎవరెవరితో యాక్ట్ చేసా, ఎవరెవరితో సీరియల్లో యాక్ట్ చేసా అన్ని ఇన్స్టాలో ఉంటాయి, అవి చూసుకోవచ్చు. స్టిల్ చేస్తున్నారా సినిమాలు ఏమైనా? లేదండి, 3-4 ఇయర్స్ అయితే వదిలేసా. అవునా? రియల్ ఎస్టేట్తో కొంచెం బిజీ ఉండడం వల్ల దాన్ని వదిలేసాను నేను. ఓకే. గబ్బర్ సింగ్ బ్యాచ్ అంతా మీకు బాగా ఫ్రెండ్సా? కలుస్తూనే ఉంటాం మేము అందరం. కలుస్తూనే ఉంటాం. ఏ ఫంక్షన్స్లో కావచ్చు, ఏదైనా కావచ్చు, అట్లా గెట్ టుగెదర్ అయ్యి అలా కలుస్తుంటాం తప్ప స్పెషల్లీ వెళ్ళి కలిసి తిరగడం అది అలా ఏం లేదు. అందరితో పరిచయాలు ఉన్నాయి. అందరం ఒక ఏమైనా ఈవెంట్లో కావచ్చు, అక్కడ కావచ్చు, హలో హాయ్ బాయ్ బస్, నేను అంత దాకానే పెడతా. ఓకే. దర్గా చిన్న ఆయనతో కూడా మీకు మంచి బాండింగ్ ఉన్నట్టుంది. ఇద్దరు వీడియోస్ చూసాను నేను. అంటే ఒక యూనియన్ లాగా ఏమైనా ఉంటారా? గోల్డ్ మ్యాన్స్, గోల్డ్ ధరించే వాళ్ళు వీళ్ళందరూ? లేదు అంటే వాళ్ళ నుంచే మీరు ఏదైనా కుట్ర జరిగిందని అనుకుంటున్నారా? టైం వస్తుంది, ప్రతిదానికి ఒక టైం వస్తుంది. ఓకే. నిన్న ఇంటర్వ్యూ చూసినట్టయితే ఆ నేమ్ ఇంకోలాగా మీరు యూజ్ చేసి నన్ను అడిగేటోళ్ళు. ఓకే, చెప్పండి ఏం జరిగింది, చెప్పండి. ఏంటి అది, మీ ఇద్దరికి రిలేషన్ ఏంటి? వద్దు, ఎస్పెషల్లీ పేరు పెట్టి వద్దు. ఎందుకంటే అది మనమేదో వాళ్ళని ఏదో చేసినట్టు ఉంటుంది. ఆ పేరు పెట్టి, ఎందుకంటే మనం పేరు పెట్టి యూజ్ చేయొద్దు ఎవరిని కూడా. ఓకే. బట్ నేను చెప్పేది అందరికీ ఒకటే, ఆడియన్స్కి, అన్నీ ఫేక్ ఎలిగేషన్స్, కావాలని కుళ్ళుతో కుట్రతో ఇదంతా కావాలని చేసిర్రు. సోషల్ మీడియాలో మొత్తం అంతా మీరు కూడా మనకు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. సూర్యన్న అంటే ఏంది, ఒక ఎంతసేపు అది చూపిస్తున్నారే కానీ సూర్యన్న మంచి పనులు, సోషల్ వర్క్, రేషన్ ఇస్తాడు, మెడిసిన్ ఇస్తాడు, ఎవరికైనా ఆపదంటే ఆదుకుంటాడు. ఈ మనిషిని వదిలేస్తున్నారు మీరు. జిమ్ ట్రైనర్గా చేస్తారా మీరు? నేను జిమ్కి వెళ్తే జిమ్ ట్రైనర్ అయిపోయినట్టే, నేను చికెన్ షాప్కి వెళ్తే చికెన్ ఓనర్ అయిపోయినట్టే. అలా చెప్తున్నా కదా. ఫేక్ ఇది మొత్తం. ఫేకే మరి. చికెన్ షాప్ కాదు, జిమ్ ట్రైన్ కాదు, కానే కాదు అసలు. అది కాదు బాస్. ఒక 2-3 కార్లు, లగ్జరీ కార్లు ఉన్నాయి. 2-3 ఏంటి బ్రో, నా దగ్గర 2-3 నా దగ్గర 7 నుంచి 8 కార్లు ఉన్నాయి. ఓకే. 7 నుంచి 8 కార్లు నా దగ్గర ఉన్నాయి. ఓకే. ఆ పూర్తిగా వాళ్ళకి ఏం తెలియదు అసలు, వితౌట్ ఏం తెలియదు న్యూస్ వాళ్ళకి వచ్చింది, వాళ్ళు యాడ్ వేసి తెల్ల పేపర్ దొరికింది, దాంట్లో రాసేసుకున్నారు అంతే ఇష్టం వచ్చినట్టు. ఓకే. తెల్ల పేపర్ దొరికింది, దాంట్లో ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసేసుకున్నారు. దాంట్లో ఏవి వాస్తవాలు లేవు. ఎందుకు సడన్ గా మీ మీద ఎందుకు కాన్సంట్రేట్ చేశారంటారు? ఇక చెప్పలేం బ్రో. అంటే ప్రతి ఒక్కరు ఏదైనా మన మంచికే కావచ్చు, అండ్ నెక్స్ట్ రాజకీయాల్లో కూడా నేను పోతున్నా కావచ్చు, అది ఏదన్నా కావచ్చు, అది అయిపోయింది, దాన్ని ఇక లైట్ తీసేసుకోవాలి అంతే. ఇప్పుడు ఏ టాపిక్ నైనా జనాలు ఎన్ని రోజులు, 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, ఇప్పుడు 5 రోజుల నుంచి నడుస్తుంది ఈ చర్చ. రేపెల్లుండి అయితే ఇక పూర్తిగా ఇది ఉండనే ఉండదు. ఇక ఈ టాపిక్ ఉండదు, మళ్ళీ ఏదో కొత్త న్యూస్ వస్తుంది, ఆ కొత్త న్యూస్ వేసుకుంటారు. అలా ఐటీ అధికారుల దగ్గర ఇంకా ఏంటి ప్రాసెస్, ఇంకా ఏం మిగిలి ఉంది? ఎంత టైం పడుతుంది అక్కడ క్లియర్ అవడానికి? ఇంకో 10 days పట్టొచ్చు. అంటే ఇంకా మీకు సంబంధించిన గోల్డ్ కి బిల్స్ ఇస్తే క్లియర్ అయిపోద్ది అంతేనా? ఇంకా చాలా ఉన్నాయి, ప్రాపర్టీస్ కావచ్చు, బ్యాంక్ స్టేట్మెంట్స్ కావచ్చు, ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, ప్రాసెసింగ్ చాలా ఉంది. ఓకే, రైట్. బయట పెట్టకూడదు అది. ఓకే. జరిగింది, బట్ ఏ జరిగినా కూడా మన మంచికే. ఓకే. అంటే ఈ గోల్డ్ కి సంబంధించి వచ్చి తర్వాత మీ ల్యాండ్స్ కి సంబంధించి అన్ని ఇవన్నీ కూడా లాక్ అయినాయి. దానికి అన్ని క్లియర్ గా నడుస్తుంది బ్రో. ఓకే. సో ఎప్పటికీ క్లియర్ అవుద్ది? మళ్ళీ ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఇంత వైరల్ అయింది కాబట్టి దానికి క్లారిటీ ఇవ్వాలి. అంటే ఇప్పటికి ఇచ్చింది ఓకే, బట్ తర్వాత ఇది నా ల్యాండ్కి సంబంధించి, నా గోల్డ్కి సంబంధించి ఐటీ రైట్స్ జరిగిన తర్వాత ఐటీ అధికారులు ఇచ్చిన క్లారిఫికేషన్ అంటూ కూడా మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టడం, లేదంటే ఒక క్లారిటీ, అది కంపల్సరీ 100% ప్రెస్ మీట్ పెడతాను నేను. ఆల్రెడీ ఇంకో విషయం, నేను ఆల్రెడీ లీగల్ నోటీస్ కూడా ఇష్యూ చేస్తున్నాను. నేను స్టే ఆర్డర్ తీసుకొని కోర్టు నుంచి ఎవరైతే మీడియా ఛానల్స్ నన్ను ఫాల్స్ ఎలిగేషన్స్లో ఎవరైతే పెట్టారు కదా, వాళ్ళకి నోటీసులు కూడా పంపిస్తున్నారు రేపు నేను. ఓకే. వాళ్ళ పరువునాభాష్టం కూడా అది కూడా వేసి వాళ్ళని, ఎందుకంటే ఇప్పుడు నా వ్యక్తిగత విషయాన్ని పూర్తిగా ఏది తెలియకముందు అలా చూపించడం తప్పు. నేను వాళ్ళ మీద కేసు కూడా వేస్తున్నాను ఇప్పుడు నేను. రైట్ బాయ్. సో మొత్తానికి ఒక క్లారిటీ అయితే వచ్చింది, అండ్ ఇంకా మీకు మీరు చెప్పినట్టు ఫేమ్ అయితే వచ్చింది. సో అండ్ ఇంక ఇదంతా క్లియర్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం కూర్చుందాం, డెఫినెట్లీ బ్రో. మాట్లాడదాం. రైట్. థ్యాంక్ యూ.